రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలో శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుగుతున్నాయి. ప్రార్థనల అనంతరం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం మత పెద్దలు ప్లకార్డులు పట్టుకుని కేంద్రాన్ని కోరారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ఆవుల పేరిట జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎవరు కూడా ఆవును ఈ బక్రీద్ పండుగలో బలి ఇవ్వొద్దని విన్నవించారు. జాతీయ పక్షి నెమలి వలె ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మరి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశంలో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు మతతత్వ శక్తులు కావాలని ఆల్రెడీ రేపాలని చూస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరమని అందరికీ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం లేకుండా అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో కోయకూడదని భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించాం. కాబట్టి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.